ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 97వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితలో సృష్టిఖండములో తెలిపినటువంటి శివ పూజ ఆరాధన విషయములను బ్రహ్మనాథుల యొక్క సంవాదంలో ఏ విధంగా తెలియజేశారనేటువంటిది ఆ విషయములను మనకు తెలిపినటువంటి విధంగా ఈ యొక్క పురాణంలో ఏ విధంగా తెలిపారో యథావిధంగా ఆ యొక్క విధానాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనం ఎప్పుడు కూడా ఆ శివ మహాదేవుని శరణ కోరుకుంటున్నాం. అది ఆ మహాదేవుని యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. ఈ రోజు నుండి శివాద్వైత విశిష్ట శతకంలో శివస్తుతి అనేటువంటి గ్రంథంలో పూజ్యులైనటువంటి సర్వేశ్వరరావు గారు రచించినటువంటి శివాద్వైత శివాద్వైత విశిష్ట భావ అనేటువంటి శివస్థితిలో తెలిపినటువంటి ఆ యొక్క మధురమైనటువంటి రమ్యమైనటువంటి ఆ శ్లోకమును కూడా దీంట్లో ఉటంకించుకుంటూ మన ఈ పురాణాన్ని తెలియజేసుకుంటున్నాం. శివుడు నా దైవము, శివుని నేనర్చించుదు, శివుని చే నేను రక్షింపబడుదు, శివ పూజ కొరకు నా చిత్తమాయత్తమవు, శివ సన్నిధి వలన చేరు శాంతి, శివునకు నన్ను నే చేసుకొను దర్పణ, సంతసింపక స్వామి స్వంతమందు, శివునందు నేనుందు, శివుడు నాయందుండు, శివమయం బగుచు భాషించు జగతి, ఓ శివా మగదేవా మహోజ్వలాంగా, నిన్ను నమ్మిన వారల పుణ్య కొదవా, శీతనేత్రము తెరచి వీక్షింబుమయ్య శ్రీ శివా, శివాద్వైత విశిష్ట భావా, శంకరుండును పరాశక్తియునొక్కరే, విష్ణువు బ్రహ్మయు విఘ్నపతయు స్కందుడు రవియును సర్వదేవతలను ఆతడేయకు అన్యులనగరాదు, ఆతడొక్కడే అయ్యు అవతారములతంచు భక్త మనోభీష్ట భావగతిని, స్వర్ణమక్కటేయు బహుభూషణంబుల బహువిధంబుగతుముచు పగిది జగతి, అట్టి పరతత్వంబునకు న్యూనాతిశయంబులెన్నరాదాతడొకడే, సర్వేశ్వరుండు నిత్య సంతోషి యోగి సంస్తుత్యుడవని శ్రీ శివా, శివాద్వైత విశిష్ట భావా. శంకరుడు అనగా శుభమును గుర్చేటువంటి వాడు, శివుడు మంగళప్రదుడు, స్కందుడు అనగా కుమారస్వామి, నిర్గుణుడు అనగా త్రిగుణములకు అతీతుడు, న్యూనాతిశయము అనగే తక్కువ ఎక్కువలు అనేటువంటి భావం లేనటువంటి వాడు అనే అర్థం అని ఈ యొక్క మధురమైనటువంటి శ్రీ శివాద్వైత విశిష్ట భావ అనేటువంటి శ్లోకములలో పూజ్యులైనటువంటి ఆ అగస్త్యరాజు సర్వేశ్వరరావు గారు రచించినటువంటి శ్రీ శివస్తుతి అనేటువంటి మహాగ్రంథంలో తెలిపినటువంటి విధంగా ఈ రోజు నుండి శివానుగ్రహం చేదయి పరమ రమ్యతమైనతో కూడుకున్నటువంటి ఈ యొక్క భావముతో కూడుకున్నటువంటి ఈ యొక్క శివస్థుతిని కూడా మనం తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తూ, ఒక పరమ పూజ్యుడు అంటాడు, భాగవతోత్తముడు శివ పూజా ధురంధరుడు అన్నారు ఒక ఆయన, అనంత లైడారవంత వినతి, దిగంత ప్రభలకు ఒకంత ప్రణతి అన్నారు. అనంతమైనటువంటి దేవదేవేశుడా, అటువంటి ఓ అనంత లయకారకుడా, అనంత లయుడా, నీకు నేను రవ్వంత వినతయ్యా, ఈ వినతిని చేసుకుంటున్నాను.
దిగంత ప్రభలకు ఒకంత ప్రణతి అన్నారు. ఎంత మధురంగా చెప్పారో చూడండి. అందుచేత మనము ఈ జీవి ఈ భూమండలం మీద ఉన్నంత ఉపరి కూడా పర్యంతము కూడా మనం శివారాధన ఎప్పుడు కూడా భక్తి జ్ఞాన తత్పరులమై సమయమును వృధా చేయకుండా మనం ఎప్పుడు కూడా శివనామ స్మరణ యందే మనస్సును లగ్నం చెయ్యాలి. ప్రతి జీవి కూడా ఆర్జించినటువంటి ప్రతి విత్తము కూడా ప్రతి వస్తువు కూడా ఈ శివ సంకల్పం చేత మనకు సంప్రాప్తమైంది అని మనం భావించాలి. అదే శివ మహాపురాణం ద్వారా మనకు సత్యమైనటువంటి ఆ మాటని మనం తెలుసుకుంటున్నాం. ఈ బ్రహ్మనాథుల యొక్క సంవాదంలో అటువంటి మహత్తరమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు. ఎప్పుడైతే అది శివ సంకల్పంగా మనకు ప్రాప్తించిందో అదంతా కూడా పురాజన్మ కృతంలో చేసినటువంటి శివ పూజ ఫలితమే తప్ప అది మన ప్రజ్ఞతో వచ్చింది కాదు. అందువలన ప్రతి వారు కూడా ఈ అనుభవిస్తూ ఉన్నటువంటి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సౌఖ్యములు, ఈ అనంతములైనటువంటి సుఖప్రదములైనటువంటి మానవాళి అందరూ కూడా అనుభవించేటువంటి ప్రతిదీ కూడా శివానుగ్రహం చేత మాత్రమే కలిగాయి అని మనం మరొక్కసారి మన మనస్సులో మనోఫలకం మీద ఎప్పుడు కూడా నింపుకుని ఉండాలి అని తెలియజేస్తూ, క్రితం రోజున మనం ఏ విధంగా శివారాధన చేయాలి, త్రిపుండ్రమును ధరించాలి, తదుపరి రుద్రాక్షను ధారణ చేయాలి, మనం శివనామ స్మరణ చేయాలి. ఇలా కనుక చేసింటే త్రివేణి శంఖ స్నాన ఫలం కలుగుతుంది అని మనం ఇంతకు ముందు కూడా ఈ శివపురాణంలో మనం తెలుసుకున్నాం. అలాగే మనం అందరం కూడా నిత్యకర్మలు కూడా నిర్వర్తించుకుని శివదేవుని ఆరాధిస్తాం. తదుపరి ఆచమనం చేయడం, ముమ్మారు ఆచమనం చేసుకుని శివ పూజ యందు ఓంకారమును మనం 12 సార్లు ఆ ప్రణవాన్ని ఉచ్చరించి మనస్సున పూజ స్థలమయందు పూజ యందు మాత్రమే ఆత్మను ధ్యానం చేసుకుని జీవుడు శివుడై శివారాధన చెయ్యాలని చెబుతున్నారు. రుద్రో రుద్రమర్చయే. జీవుడు శివుడైతే గాని శివభావంలో ఇమిడితే గాని శివారాధన చెయ్యరాదు. అది మహాన్యాసంలో స్పష్టంగా చెప్పబడింది. అంచేత ప్రతి అంగంలో కూడా న్యాస విధిగా మనం చేసుకుంటూ అంటాం. శివుని మనం ఆవాహన చేసుకుంటాం అని తెలియజేస్తూ, అటు పిమ్మట అలా 3 సార్లు ఆచమనం చేసిన తర్వాత శివారాధన కోసం నైవేద్యం కోసం అన్నమును, జలమును కూడా, అభిషేకం కోసం జలాన్ని, నివేదన కోసం అన్నమును కూడా సిద్ధం చేసుకోవాలి. ఇంకేమైనా కూడా వస్తువులు కావాలి అంటే వాటిని మన శక్తి కొద్ది కూడా సమకూర్చుకోవాలి. ఇలా పూజా సామగ్రిని పోగు చేసుకుని యథాశక్తిగా ధైర్యంగా శివుని యందు ఒక శాంతమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి స్థిరమైనటువంటి భావంతో ఆ పూజలో మనం కూర్చొని ఉండాలి. ముందుగా జలం అంటే నీరు, గంధము, శ్వేతాక్షతలు ఇంతకుముందు తెలిపినట్లుగా బియ్యంలో కొంత ఉదకం పోస్తే అది శ్వేతాక్షతలు అవుతుంది. పసుపుతో కూడినటువంటి అక్షతలతో శివుడిని ఆరాధన చేయకూడదు. మరొకసారి తెలియజేసుకుంటున్నా. జలము, గంధము, అక్షతలతో కూడుకుని ఉన్నటువంటి ఒక అర్ఘ్యపాత్రను తీసుకుని దానిని దక్షిణ భాగంలో ఉంచుకోవాలి. అంటే మనం కుడి భాగం పెట్టుకోవాలి. దానివలన ఉపచార సిద్ధి కలుగుతుంది. అది సిద్ధింపడు. ఆ వస్తువులన్నీ కూడా మంగళప్రదం అవుతాయి అని అర్థం. అటు వెమ్మట మనం గురువుని స్మరించుకోవాలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ధ్యానం చేసి అలా ఆయన ఆజ్ఞతోటి విధి విధానంగా సంకల్పం చేసుకోవాలి. తన యొక్క కోరికను ఎవరైతే శివారాధన చేసుకుంటుంటారో వారు మనస్సులో తమ యొక్క కోరికను వేరుగా ఉంచకుండా పరాభక్తితో సపరివారంగా శివ పూజను ఆరాధన చెయ్యాలి. ఒక ముద్రను చూపించి
సింధూరము మొదలైనటువంటి ఉపచారముల ద్వారా సిద్ధి బుద్ధితో కూడుకుని ఉన్నటువంటి విఘ్నములను హరించేటువంటి గణపతిని పూజించాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి శ్లోకంతో కానీ, లేదా ఓం గం 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 అనేటువంటి చక్కటి బీజాక్షరమైనటువంటి గంబీజంతో కానీ నిర్విఘ్నతా సిద్ధి కొరకు ఎటువంటి విఘ్నములు కూడా పూజ అయ్యేంత పర్యంతము కూడా మన నిత్యకృత్యములు కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రతి వారు కూడా మహాగణపతిని ఆరాధన చేయాలి. ఆ విఘ్నమును హరించేటువంటి గణపతిని పూజించి లక్ష్యము ప్రయోజనములతో కూడుకున్నటువంటి గణేశుని పూజించి ఆయన పేరుకు మొదట ప్రణవమును చివర నమః అనేటువంటిది జోడించాలి. ఓం గం గణపతయే నమః. అలా ఆయన యొక్క నామానికి చతుర్థి విభక్తి అంటే ఓం గం గణపతయే నమః అని. ఓం లక్షలాభయుతాయ సిద్ధిరిద్ధి సహితాయ గం గణపతయే నమః. లక్ష్యము కోసం, లాభము కోసం, సిద్ధితో కూడుకుని ఉన్నటువంటి గణపతిని నమః అంటే మొదట ఓంకార కలిపి అంతములో నమః అనేటువంటి శబ్దాన్ని కలిపి ఆ గణపతి స్వామిని ఆరాధన చేసి అటు పిమ్మట ఆయనకు కూడా క్షమాయాచన చేస్తూ మరలా ఆ గణపతి సోదరుడైనటువంటి శివశక్తుల యొక్క కుమారుడైనటువంటి రెండవ కుమారుడైనటువంటి స్కందుడిని కార్తికేయుని కూడా మనం గణేశునితో పాటు పరాశక్తితో పూజించి మాటి మాటికి కూడా నమస్కరించాలి. అటు పిమ్మట ఎల్లవేళలా కూడా శివుని యొక్క ద్వారం దగ్గర ఉండేటువంటి ద్వారపాలకుల్ని పూజించి సతీ సాధ్వి అయినటువంటి గిరిజానందిని అయినటువంటి ఉమాదేవిని కూడా పూజించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాలికే శరణ్యే త్రయంబకే ఉమాదేవి నమస్తస్యై 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 నమో నమః. అటు పిమ్మట అమ్మవారి కూడా చందనం, కుంకుమ, ధూపదీపాది అనేకమైనటువంటి యథాశక్తితో కూడుకున్నటువంటి ఉపచారములతో నానా విధములైనటువంటి నైవేద్యములతో శివ పూజను చేసి నమస్కరించి ఆ శివారాధన చేసేటువంటి సాధకుడు శివుని యొక్క సమీపానికి చేరుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎవరికి గృహంలో వాడే ఒక మట్టితో కూడుకున్నటువంటి శివలింగమును కానీ అంటే పార్థివలింగం, లేదా శక్తి ఉన్నట్లయితే బంగారు శివలింగమును, లేదా పంచధాతువులతో వెండి మొదలైనటువంటి ధాతువులతో శివ ప్రతిమలు తయారు చేయించుకుని వాటికి నమస్కరించి శివభక్తి పరాయణుడుచు శ్రద్ధాభక్తులతో శివారాధన చెయ్యాలి. ఆ స్వామి పూజించబడినట్లయితే అక్కడ సకల దేవతలు కూడా పూజించబడినట్లే అని మనం భావన చేసుకోవాలి. మట్టితో కనుక శివలింగమని చేసి విధి విధానంగా దాన్ని స్థాపన చేయాలి. తన ఇంట్లోని వారందరూ కూడా ఆ స్థాపనకు సంబంధించినటువంటి నియమములను అన్నింటినీ కూడా తప్పకుండా పాటించాలి. అలా భూతశుద్ధి చేసి ఉత్తిష్టంతో భూత విరాజా ఏ తే భూమి భారకా ఏ దేశామవరోధేన బ్రహ్మకర్మ సమారభే నిత్య పూజా విధి కర్మ సమారభే అంటే అక్కడ ఏమీ కూడా దుష్టశక్తులు ఆవహించకుండా, మనల్ని పూజ చేయకుండా అనేకమైనటువంటి రాక్షస గణములు మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ భూతశుద్ధి కలగాలి అని చెప్పి తదుపరి మాతృకాన్యాసం చేసి ప్రాణప్రతిష్ఠాపన చేయాలి ఆ శివలింగం మీద. అలా శివాలయం యందు దిక్పాలకులను కూడా స్థాపించి వారిని కూడా ఇంద్రుణ్ణి, అగ్నిదేవుణ్ణి, యమధర్మరాజును, నిరుతిని, వరుణదేవుని, వాయుదేవుని, కుబేరుని, ఈశాన్యుని, ఊర్ధ్వదిగ్భాగంలో ఆకాశంలో ఉండేటువంటి ఆకాశ దేవతను, పృథివీ అంటే భూమిని, అంతరిక్షం కింద ఉండేటువంటి అంతరిక్షాది దేవత సవితు సూర్యనారాయణను కూడా మనం ఈ 10 మంది దిక్పాలకులను కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు ఇంటిలో కూడా ఎల్లవేళలా కూడా
మూల మంత్రముతో ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో, పంచాక్షరి మహామంత్రంతో కానీ, లేక గురువు ద్వారా తెలుసుకున్నటువంటి రుద్ర మంత్రముల చేత కానీ శివ పూజని చక్కగా భక్తి శ్రద్ధలతో చేయాలి అని ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.